మెగా డిఎస్సి ఈ భూమి మీద ఇంతవరకు కూడా మా అంత పెద్ద డిఎస్సిని తీసినోడు లేడు, టీచర్లు ఉద్యోగాలు ఒక్కసారి ఇచ్చినోడు లేడు అని చెప్పి 16 మాసాలుగా హంగామా చేస్తూ నిన్న అదొక పెద్ద మేళాలాగా మందడంలో ఈ 15,941 మంది టీచర్లని అంటే ఉద్యోగ నియామక పత్రాలు ఇస్తామని చెప్పని వారందరినీ అక్కడికి పోగేసి ఓ పెద్ద సినిమా షూటింగు అదొక ఈవెంట్ మేనేజ్మెంట్ లాగా నిన్న జరుపుకోవటం. ఇంతకన్నా దివాళా కోరుతనం నారా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, విద్యాశాఖ మంత్రి లోకేష్ గారికి ఇంతకన్నా దిగజారాడు ఇంకెవరిని ఉంటారా అని అడుగుతాను. 16 మాసాలుగా అంటే మొదటి సంతకం ఎన్నికల ముందు ఏం చెప్పారు? 25,000తో మేము మెగా డిఎస్సి సంతకం పెడతాం, మన ప్రభుత్వం ఎక్కిన 100 రోజుల్లోపు నియామకం పూర్తి చేస్తాం అని చెప్పి ఎన్నికల ముందు ప్రచార ఆర్భాటం చేసి, ఎన్నికలు అయిన తర్వాత మొదటి సంతకం అని చెప్పి మెగా డిఎస్సి మీద మొదటి సంతకం అని చెప్పి దాన్ని 15,941 పోస్టులకి పరిమితం చేసి, అప్పటికే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి నోటిఫికేషన్ 6,100 టీచర్ పోస్టుల నియామకానికి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఆ ప్రభుత్వం ఇచ్చినటువంటి 6,100 టీచర్ల నియామకం నోటిఫికేషన్ కూడా దీంట్లోకి క్లబ్ చేసి ఈ 6,100తో కలిపి మీరు ఇచ్చిన నోటిఫికేషన్తో కలిపి ఎన్ని ఇవ్వాలి? 16,000 అని చెప్తున్నారు కదా, 22,000 చిల్లర రావాలి కదా. కానీ 15,941 పోస్టులకి ఎందుకు ఇచ్చారు అంటే జగన్ గారు నియామకంకి నోటిఫికేషన్ ఇచ్చినటువంటి 6,100 కూడా 6,100 నోటిఫికేషన్ పోస్టులు కూడా మీ ఖాతాలో కలుపుకుంటారు. మీ ఖాతాలో కలుపుకుని అప్పుడు ఎంత అవుతాయి? 10,000 పట్టుమని 10,000 పోస్టులు కూడా లేనటువంటి మీ డిఎస్సిని 15,000 అని చెప్పి ఈ 15,900 ఇచ్చి అంటే ఏంటిది ఉత్సవం ఏంటి? ఈ టీచర్లు అందరూ కూడా బీఈడీలు చదువుకుని లేదా సెకండరీ గ్రేడ్ టీచర్ ట్రైనింగ్ చదువుకుని ఎన్నో ఏళ్లుగా ఎదురు చూసి వారి యొక్క ప్రతిభ మీద ఉద్యోగాలు సంపాదించినటువంటి పరిస్థితులు వారి అయితే దానికి హంగామా, ఆర్భాటం, ఖర్చు, సినిమా షూటింగు. ఆ 135,000 జగన్మోహన్ రెడ్డి గారు 135,000 సచివాలయ ఉద్యోగస్తులకి ఏ రోజు మీకులాగా ఈ ఆర్భాటం హంగామా చేయలే. లేదా మెడికల్ డిపార్ట్మెంట్లో ఇచ్చిన 51,287 పోస్టులకు కూడా ఆయన ఎక్కడా కూడా హంగామా అడావిడి చేయలేదు. లేదా నారా చంద్రబాబు నాయుడు గారు ఆర్టీసీ ఎన్నికల ముందు 2019 ఎన్నికల ముందు ఆర్టీసీ ఉద్యోగస్తులు అందరూ కలిసి పెద్ద సభ పెట్టుకుని ఆర్టీసీలో ఉద్యోగస్తులందరినీ కూడా ప్రభుత్వ మీటింగ్లో మైక్లో చెప్పినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన అనుభవం ఆయనదైతే, అటువంటి అనుభవం అయితే జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు ఆర్టీసీ ఉద్యోగస్తులందరినీ కూడా ఆయన సంవత్సరం తిరక్కముందే ఎన్నికల హామీని అమలు చేయటం, ఆర్టీసీలో ఉన్నటువంటి 51,000 మందిని ప్రభుత్వ ఉద్యోగులుగా విలీనం చేసుకోవటం. మరి ఈ రోజు ఆయన ఆర్టీసీ వాళ్ళందరినీ కూడా కూర్చోబెట్టి మొత్తం 50,000 మందిని పెట్టాలంటే ఎంత పెద్ద గ్రౌండ్ కావాలి? ఈ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చే వరకు కూడా 1998 డిఎస్సిలో వాళ్ళకి పరిష్కారం ఉందా అని అడుగుతున్నాను. మీ యొక్క అడ్మినిస్ట్రేటివ్ మిస్టేక్స్ వల్ల, మీ పరిపాలన తప్పుల తడక వల్ల అన్ని కోర్టుల్లో పడి 1998 డిఎస్సి దాంట్లో పరీక్షలు రాసిన వాళ్ళు చివరికి వయసు అయిపోయినా కూడా వారికి దిక్కులేని పరిస్థితి. వారి పరిస్థితి ఏంటి? బీఈడీ చదువుకున్నారు, వేరే ఉద్యోగానికి వెళ్ళలేరు. దీంట్లో మీరు ఎవరు ఉద్యోగం? ఉద్యమాలు చేసి చివరికి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే కానీ 98 డిఎస్సిలో మీరు చేసినటువంటి పాపాలకి పరిష్కారం ఎప్పుడు దొరికిందంటే సుమారుగా 1,000 మందికి, సుమారుగా 5,000 మందో 6,000 మందికో పరిష్కారం దొరికింది. మీ తప్పుల వల్ల జరిగినటువంటి వాళ్ళకి అన్యాయం సరిదిద్దటానికి జగన్మోహన్ రెడ్డి గారు వస్తే కానీ దాని పరిష్కారం జరగలేదు. ఎన్నో ఏళ్లుగా కాంట్రాక్ట్ టీచర్లుగా విద్యా వ్యవస్థలో పనిచేసి పాఠాలు చెప్తున్నటువంటి వారికి వెయిటేజ్ మార్కులు ఇవ్వలేదు. మరి అన్నేళ్ళు వెట్టి చాకరీ చేయించుకుంటున్నాయి కదా ప్రభుత్వాలన్నీ కూడా. ప్రతి నెల
మేము ఎక్కిన 100 రోజుల నుంచి ప్రతి నెల లోకేష్ నాయుడు గారు చెప్పారు పాదయాత్రలో, నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, వాళ్ళ మాటనే మళ్ళీ ఎత్తుకుని పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. జాబ్ క్యాలెండర్ ఇస్తా ఉన్నారు. ఎన్ని జాబ్ క్యాలెండర్లు ఇచ్చారు ఇప్పుడు దాకా? ఎన్ని జాబ్ క్యాలెండర్లు ఇచ్చారు? పోనీ ఈసారి ఏం చెప్పారు? ఈ ఎలక్షన్లో ఏం చెప్పారు? ఎన్ని లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు? ఎవరికైనా ఇచ్చారా? ఇవ్వకపోతే ఏం చేస్తామని చెప్పారు? ఇవ్వకపోతే ఏం చేస్తున్నారు? నిరుద్యోగ గుర్తిస్తున్నారుగా, ఇచ్చారా ఎవరికన్నా? ఏమన్నా మేము చేయలేకపోతే చొక్కా పట్టుకోమంటారు. ఎక్కడికి వచ్చి పట్టుకోవాలి? మీరేమో హెలికాప్టర్లోనూ విమానాల్లో ఎక్కి తిరుగుతూ ఉంటారు. ఉద్యోగం లేనటువంటి నిరుద్యోగులేమో రోడ్ల వెంబడి సైకిల్ మీద తిరుగుతూ ఉంటారు. ఎక్కడికి వచ్చి పట్టుకోవాలి? అవకాశం ఎవరు చొక్కాలు పట్టుకుంటాకి? ఈ ఇంత దగా, మోసం, ఆర్భాటం, ఇటువంటి హంగామాలు చేస్తూ చేస్తూ చివరికి ఏంటయ్యా అంటే, ఈ ప్రభుత్వం ఏంటయ్యా అంటే ఇదొక ఈవెంట్ మేనేజ్మెంట్ ప్రభుత్వం. ఎన్నో సంవత్సరాలుగా అనాదిగా పెన్షన్లు ఇస్తూ వస్తున్నారు. కొత్తగా ఒక్క పెన్షన్ ఇవ్వలేదు. పాత పెన్షనే ఈయన ఒక హెలికాప్టర్, విమానం హెలికాప్టర్ వేసుకెళ్తాడు, రెండు కలిపి ₹1 కోటి షామ్యానాకి కుర్చీలకు అవుతుంది. అక్కడ ఈయన వెళ్ళి ఒక పెన్షన్ ఇచ్చి మళ్ళీ ఒక షూటింగు, ఒక నాటకం, దాన్ని ఏమంటారు, ఒక స్కిట్టు, ఒక షార్ట్ ఫిల్ము, ఇదంతా ముందే మ్యాచ్ ఫిక్సింగు.